భాగ్యం కలగజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే చేయగలిగింది. బీహార్, కర్ణాటకలో ఇలాంటి సర్వేలు జరిగినప్పటికీ కూడా అధికారికంగా అవి టేబుల్ అవ్వలేదు. ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యాయం నిన్నటి రోజు. ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పగడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని 56% రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది. ఇది పగడ్బందీగా జరిగింది. ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో అధికారికంగా సర్వే జరిగింది. వాస్తవాలు బయటకు వచ్చాయి. మేము గర్వంగా ఈ రాష్ట్రంలో 56% ఉన్నామని చెప్పుకునే విధంగా అధికారికంగా లెక్కలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఇది. ఇన్నేళ్ళు బీసీలోకి ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈ బహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాము, ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచినటువంటి సందర్భం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఇయ్యలేని రాజకీయ పార్టీలు, ఇన్నాళ్ళు బీసీని అనగదొక్కిన రాజకీయ పార్టీలు, బీసీలంటే పడక బీసీని సర్వనాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏముంది మీ దగ్గర ఆధారం? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్పష్టంగా, జాగ్రత్తగా దాదాపు 1 లక్ష మంది పైగా ఎమ్యూనరేటర్స్తో రోజుకు 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే సర్వే చేసి పగడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం. బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం. కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరంన్నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన. ఇలా అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ పకడ్బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది.
ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాలు విసురుతూ ఉన్నాను. మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది? మేము పగడ్బందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు? ఎందుకు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏం మెరగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు, ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పాపం గడుపుకున్నారు. మైనార్టీకి రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ చేయగలిగినారు? అబద్ధపు మాటలతో 10 ఏళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. మా పూర్వ బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలామంది పోరాడినటువంటి అంశం ఇది. ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని అంశాలకు వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని, బాత్రమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు.